క్రికెట్లో పాలిటిక్స్ ఎంటర్ అవుతున్నాయా? ఒక స్పోర్ట్కి ఒక రిలీజన్కి సంబంధం ఏంటి? షారుఖ్ ఖాన్ని చెప్పులతో కూడా చంపేస్తాం అంటున్నారు. కేకేఆర్కి ఇంత హేట్ ఎందుకు వస్తుంది? ముస్తఫిజుర్ రెహమాన్ వల్ల కాదా, లేకపోతే బంగ్లాదేశ్ వల్ల? ఇదంతా స్టార్ట్ అయింది ఐపీఎల్ మినీ ఆప్షన్లోనే. కేకేఆర్ టీమ్ మన ముస్తఫిజుర్ రెహమాన్ని 9.2 crores కొనుక్కునింది. సో కేకేఆర్ టీంలో అతను కీ ప్లేయర్ అవుతాడని అన్నారు, మెయిన్ బౌలర్ అవుతారని అన్నారు, మేబీ తను ప్లే ఆఫ్స్కి కూడా తీసుకెళ్తారు, అతను అంత ఎఫెక్టివ్ బౌలర్ అని అన్నారు అందరూ. బట్ 3 days తర్వాత దీపు చంద్రదాస్ని బంగ్లాదేశ్లో చంపాక ఇదంతా సీన్ రివర్స్ అయిపోయిందనమాట. దీపు చంద్రదాస్ని బంగ్లాదేశ్లో చంపడం, ముస్తఫిజుర్ రెహమాన్ బంగ్లాదేశీ అవ్వడం, తన్ని కొన్న టీంలో బంగ్లాదేశీస్ ఎక్కువ ఉండడం, రోహింగ్యాస్ ఎక్కువ ఉండడం, అదొక బాంగ్లా టీం అవ్వడం, వెస్ట్ బెంగాల్ అంతా బంగ్లాదేశీ మెజారిటీ అవ్వడం, అదొక ఇట్స్ లైక్ పాత్వే ఫర్ బంగ్లాదేశీస్ టు కమ్ ఇన్ టు ఇండియా అవ్వడం, అదంతా ఒక ఇది అయిపోయిందనమాట. సో దాంట్లో భాగంగా ఇండియాలో ఆల్ ఓవర్ ఇండియా ప్రతి దగ్గర అంటే పబ్లిక్ గ్యాదరింగ్స్లో ఎక్కడ జరిగినా కూడా అందరూ ఒకటే మాట అంటున్నారు, తన్ని తీసేయండి, లేకపోతే దాన్ని కొన్న ఎస్ఆర్కేని కూడా కొడతాం, చెప్పులతో కొడతామని అన్నారు. నిజంగా ఎస్ఆర్కేని చెప్పుతో కొడతామన్నారు, చంపేస్తామని అన్నారు. సో ఇంత పెద్ద థ్రెట్ ఎప్పుడు రాలేదు ఎవరికి. అతను యాక్టర్ అవ్వని, పెద్ద సూపర్ స్టార్ అవ్వని, లాస్ట్ ఆఫ్ ద స్టార్స్ అవ్వని, ఎవరికి ఎక్కువ మా కంట్రీ ఇంపార్టెంట్ అని చాలామంది అన్నారు. బట్ ద పాయింట్ ఈస్, ఇక్కడ తప్పు ముస్తఫిజుర్ది కాదు, తన్ని కొన్న కేకేఆర్ది కాదు. ఎందుకంటే ఆల్రెడీ ముందే జరిగిపోయింది ఇదంతా. కానీ దీంట్లోకి పాలిటిక్స్ ఇన్వాల్వ్ అవడం వల్ల, దీంట్లోకి గవర్నమెంట్ ఇన్వాల్వ్ అవడం వల్ల బీసీసీఐ డైరెక్ట్గా స్టెప్ వేసిందనమాట ఈ ఇష్యూలోకి. సో బీసీసీఐ కేకేఆర్కి చెప్పింది, అరే థింగ్స్ ఆర్ గోయింగ్ అవుట్ ఆఫ్ హ్యాండ్, సో ఇంక మనం చేసేదేం లేదు, గమ్ముగా తను వదిలేయండి అనగానే కేకేఆర్ వదిలేసింది. కేకేఆర్ తన అంతటా తాను తీసేయలేదు ముస్తఫిజుర్ని, బీసీసీఐ ఫోర్స్ చేయడం వల్ల తీసేసింది. సో దిస్ ఈజ్ ఆల్ వేర్ హ్యాపెండ్. ఇదంతా జరిగింది ఈ మధ్యనే అనమాట. సో ఇంకొక నెరేటివ్ కూడా ఉంది, అరే షారుఖ్ ఖాన్ ముస్లిము, ముస్తఫిజుర్ రెహమాన్ ముస్లిము, అతను సపోర్ట్ చేసే బంగ్లాదేశ్ అది ముస్లిం మెజారిటీ కంట్రీ. సో వీళ్ళంతా ఒకటే రిలీజియస్ ఆస్పెక్ట్ని కూడా తీసుకొస్తున్నారు. సో స్పోర్ట్లోకి రిలీజియన్ని తీసుకురావడం, స్పోర్ట్లోకి పాలిటిక్స్ని తీసుకురావడం ఎంతవరకు కరెక్ట్ మీరు కామెంట్లో చెప్పండి. ముస్తఫిజుర్ రెహమాన్ ఇష్యూ గురించి అడిగితే తను ఒకటే చెప్పాడు, వాళ్ళని తీసేస్తే నన్ను అడగతారేంటి, వాళ్ళని అడగండి అని. సో అతను అలాగా అంటే నైస్గా తప్పించుకున్నాడు అనమాట. సో ఫర్దర్గా ఫ్యూచర్లో ఒకవేళ బంగ్లాదేశ్తో ఇండియాకి సార్ట్ అయితే తన సైడ్ ఏం రాకూడదు, తను నెగిటివ్గా అప్పుడు మాట్లాడారని చెప్పుకోకూడదు, కాబట్టి తను వదిలేసి ఉండొచ్చు మ్యాటర్ని ఎక్కువ సీరియస్ చేయనీయకుండా. బట్ నేషనల్ థింగ్ ఇష్యూ అయినప్పుడు, అంటే మన నేషన్ మీదకి వచ్చినప్పుడు ఏదైనా మనమంతా ఒకటిగా ఉండాలి. క్రికెట్లో ఒక ఆడనించకపోయినంత మాత్రాన అవద్దే అంటే అవుతుంది, ఒక ఇనిషియేటివ్తోనే స్టార్ట్ అవుద్ది ఏదైనా. సో అది ముస్తఫిజుర్ రెహమాన్ అయ్యాడు ఈరోజు, రేపు ఇంకెవరన్నా అవ్వచ్చు. కానీ ఈ ఇష్యూ ఇంత పెద్దది అవడానికి కారణం వెస్ట్ బెంగాల్ నుంచి వచ్చిన కేకేఆర్ టీమే. కోల్కతా ఈజ్ అ హౌస్ ఆఫ్ thousands and lakhs ఆఫ్ బంగ్లాదేశీస్, రోహింగ్యాస్. వాళ్ళకి ఇండియా మీద ఉండదు, వాళ్ళకి బంగ్లాదేశ్ మీదే ఉంటుంది. బంగ్లాదేశ్ నుంచి వలస వచ్చినా కూడా వాళ్ళు బంగ్లాదేశీస్ లాగే ఉంటారు, మన ఇండియన్స్ లాగా ఎప్పటికీ ఉండలేరు. ఫేక్ ఆధార్ కార్డ్స్ చేసుకున్నారు వాళ్ళంతా. సో అలాంటి వాళ్ళు ఉన్న ప్లేస్లో, అలాంటి వాళ్ళు ఉంటున్న స్టేట్ ఏదైతే ఉందో దాన్ని రిప్రజెంట్ చేసే ఒక ఐపీఎల్ టీంలో ఇండియాకి అగెయిన్స్ట్గా ఉన్న బంగ్లాదేశ్, ఇంత హీట్ మూమెంట్లో ఇండియాకి అగెయిన్స్ట్గా ఉన్న బంగ్లాదేశ్ నుంచి ఒకడు వచ్చి ఆ టీం తరపున ఆడుతున్నాడు అంటే మిగతా 28 స్టేట్స్లో ఎవరు ఒప్పుకోరు. అండ్ ఇంకో ఇష్యూ కూడా ఉంది, ఒకవేళ తన మ్యాచ్ ఆడినా కూడా, ఇంకో పర్స్పెక్టివ్లో చూస్తే, ఇఫ్ హీ ప్లేస్ ఎనీ మ్యాచ్ ఇన్ కోల్కతా ఆర్ సమ్వేర్ ఎల్స్ ఇన్ ద కంట్రీ, అక్కడ ఖచ్చితంగా అల్లర్లు జరుగుతాయి. అరే నువ్వు బంగ్లాదేశీరా, నిన్ను చంపేస్తాం అనే మాట కూడా రావచ్చు ఖచ్చితంగా. సో దట్స్ వై బీసీసీఐ బ్యాక్ స్టెప్ వేసింది. ఇదంతా ఒక పాజిటివ్ కన్సర్న్ మీద జరిగింది. ఫ్యూచర్లో ఫర్దర్గా అల్లర్లు జరగకూడదు. సో దట్స్ హౌ ఇట్ ఎండ్స్. మీకేమనిపిస్తుందో కింద కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా చూసిన వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వెల్కమ్ టు హార్స్లోన్ ఫ్యామిలీ, హూ ఎవర్ సబ్స్క్రైబర్స్. థ్యాంక్ యూ.